అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నిన్న మొన్నగానే నేను ఒక వీడియో చూశాను. దగ్గుపాటి వెంకటేశ్వర గారు మాట్లాడారు. ఒక 50 సంవత్సరాల క్రితం కారంచేడు అనే ఒక గ్రామంలో అక్కడున్న మాదిగ సోదరులకి, అక్కడున్న కమ్మ సోదరులకి గొడవ జరిగింది. దానిలో జరిగిన ఘర్షణలో దాదాపు 6 దళితులు చనిపోవడం జరిగింది. ఆయన మాట్లాడుతూ వాళ్ళ నాన్నగారిని ఆయన వెనకేసుకొస్తూ, అందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో మనకేం తెలియదు, ఎందుకంటే ఇది ఘటన జరిగి దాదాపు 50 సంవత్సరాలు అయిపోతుంది. కాబట్టి ఆయన వీడియో మాట్లాడి, ఆ వీడియో కూడా నేను విన్నాను, చూశాను అది కూడా. అయితే మన దళిత నాయకులు, మన దళిత మేధావులు చెప్పిన కథనం ప్రకారం అక్కడ జరిగిన సంఘటన, అక్కడ ఒక మన మాదిగ సోదరు ఉంది. ఆవిడ మంచినీళ్ళు తాగే చెరువు దగ్గరికి నీళ్ల కోసం వెళ్ళింది. అక్కడ ఒక కమ్మ కులానికి చెందిన ఒక వ్యక్తి గేదెను కడుగుతున్నాడు. ఏమయ్యా, దళితులు మంజలు తాగేది, నువ్వు ఎక్కడ ఎలా గేదెను కడతావయ్యా అని చెప్పి ఇప్పుడు రివర్స్ అయింది. రివర్స్ అయితే అతను ఆమె మీద దౌర్జన్యం చేయబోయాడు. దౌర్జన్యం చేయబోతే ఈవిడ తిరగబడింది, బిందించుకుని కొట్టింది. అలాగే అక్కడ ఉన్న మన ఎవరైతే మాదిగ సోదరులు ఉన్నారో వాళ్ళు కూడా తిరగబడడం జరిగింది. తిరగబడితే ఈయన వెంటనే గ్రామంలోకి వెళ్ళిపోయాడు. అగ్రవర్ణాలకు సంబంధించిన మన మీద దళితులు తిరగబడుతున్నారు అబ్బాయి అందరినీ రెచ్చగొట్టాడు. ఓ 4-5 పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళాడు, అన్ని చేశాడు, రెచ్చగొట్టుకున్నాడు. ఆయన మాట నమ్మిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, దళితులు మన మీద రివర్స్ అవటం ఏంటి? ఇప్పుడు మరి 50 సంవత్సరాల క్రితం అంటే ఎలాంటి పెత్తందారీ వ్యవస్థ ఉండేది? జనం అందరూ ఏకమయ్యారు. మాదిగపాటి మీద దాడి చేశారు, దొరికినట్టు కుట్టారు. దాదాపు 6 చంపేశారు. 6 చంపేసిన ఈ ఘటనలో ఎవరైతే దీన్ని కథ వెనకుండి నడిపించాడని భావించారో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి గారు దగ్గుపాటి చెంచురామయ్య గారు, ఆయన అప్పటికి నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయిన పురంధరేశ్వరి గారిని వియ్యం తెచ్చుకున్నారు, వాళ్ళ ఇంటి కోడలుగా తెచ్చుకున్నారు. కాబట్టి చెంచురామయ్య గారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి వియ్యంకుడు. ఈ వియ్యంకుడు అనే కోణంలో ఆయన ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు ఉన్నారు, వాళ్ళు వియ్యంకుడే దీని వెనకాల ఉన్నాడని మనల్ని గట్టిగా ఫైట్ చేశారు. గట్టిగా ఫైట్ చేస్తే ఆ రోజు ఆ చెంచురామయ్య అనే వ్యక్తిని, ఆ ముఖ్యమంత్రి గారి వియ్యంకుడిని ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగిందట. ఆయనతో పాటు అక్కడ ఉన్న నిందితులను భావించబడుతున్న చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. చాలా మంది శిక్షలు పడ్డాయి. ఎవరైతే ఈ చెంచురామయ్య అనే ఆయన అరెస్ట్ అయి బయటకు వచ్చాడో, బయటకు వచ్చిన వ్యక్తిని పీపుల్స్ వార్ గ్రూప్, నక్సల్ గ్రూపు దళితుల మీద దాడి చేసిన కారణంగా నిన్ను చంపుతున్నాం అని చెప్పి ఆయన చంపడం కూడా జరిగింది. ఆయన్ని చంపిన తర్వాత ఆ చంపిన వాళ్ళలో ఉన్న 2-3 ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళలో ఒక ఆయన డాక్టర్. మరి అది ఎంతవరకు నిజం? అందరూ ఒకవేళ అది చెప్పింది అబద్ధం అయితే వెంకటేశ్వర గారు మాట్లాడింది అబద్ధం అని ఖండించండి, తప్పలేదు. నిన్న ఆయన దగ్గుపాటి వెంకటేశ్వర గారు మాట్లాడుతూ అందులో ఒక ఆయన, మా తండ్రిని చంపిన ఒక ఆయన వచ్చి, ఏమంటే మీరు లెటర్ ఇస్తే నేను శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందంటే ఆ లెటర్ కూడా ఇచ్చాను నేను అని చెప్తున్నాడు ఆయన వెంకటేశ్వర గారు. అది ఎంతవరకు అనేది నేను చెప్పలేను, ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది నేను చెప్పలేను, అక్కడ ఉన్న మేధావులకు తెలుస్తుంది. ఇది కారంచేడు ఘటన. ఈ కారంచేడు ఘటనకి అక్కడున్న మాదిగపల్లిలో ఉన్న సోదరులకి, అక్కడున్న కమ్మవారిపాలెంలో ఉన్న సోదరులు జరిగిన గొడవని, అలాగే అక్కడ సీఎం గారు వియ్యంకుడు ఉన్నాడు కాబట్టి అక్కడ తీసుకొచ్చాం. అక్కడి నుంచి డైరెక్ట్ సీఎం గారి దగ్గర తీసుకెళ్ళాం. దీన్ని మొత్తం కమ్మ కులానికి మొత్తం ఆపాదించాం. అప్పుడు పార్టీలో ఏ విధమైన ప్రాధాన్యత లేకపోతే ఏ విధమైన మంచి పోస్టులో లేని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇప్పుడు బాధ్యులు చేస్తున్నాం. ఆ టైంలో అసలు పుట్టాడు లేదో తెలియని నారా లోకేష్ గారిని కూడా మనం విమర్శిస్తున్నాం. మరి ఇన్ని చేస్తున్నప్పుడు మరి చుండూరులో ఏం జరిగింది అది మర్చిపోయారు అందరూనే. చుండూరులో ఏం జరిగిందో నేను డైరెక్ట్ కథలో చెప్పే కన్నా ఆ రోజు జరిగిన సంఘటనని ఒక ఆయన రాశాడండి. ఈయన పేరు ఏంటంటే బత్తుల వీరస్వామి గారు, రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం. ఈయన రాశాడు క్లియర్గా. ఆ రోజు ఏం జరిగిందో మీకు వినిపిస్తాను. జస్ట్ ఒకసారి ఒక కథ చెప్పేటప్పుడు, ఒక సినిమా డైరెక్టర్ కథ చెప్తున్నప్పుడు మనం సినిమాని ఎలా ఊహించుకుంటాము, జస్ట్ ఈ జరిగిన ఈ దారుణ మారణకాండ నేను చదువుతాను, అక్కడ ఎలా జరుగుంటుందో మీరు ఊహించండి. గుంటూరు జిల్లా తెనాలి మండలంలో ఒక అభివృద్ధి చెందిన గ్రామం చుండూరు. అక్కడ దాని పరిసర ప్రాంతాల్లో రెడ్డి ఆధిపత్యం అధికంగా ఉండేది. అక్కడ మాలలు బాగా చదువుకుని రైల్వే మొదలైన ప్రభుత్వ సంస్థల్లో పాటు మార్కెట్ ప్రాంతమైన తెనాలిలో చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించుకుని గౌరవప్రదమైన జీతాలు గడుపుతూ ఉండేవారు. అగ్రవర్ణ అంటే అక్కడ ఉన్న రెడ్ల మీద ఆధారపడకుండా అవసరం లేకపోవడంతో, వాళ్ళ మీద ఆధారపడే అవసరం లేకపోవడంతో, వీరి మీద అజమాయిషీ చలాయించే అవకాశం లేక అగ్రకులస్తుల అహంకారం దెబ్బతిన్నదట. ఇప్పుడు నేను రెడ్లందరినీ నేను అంటలే, ఎందుకంటే ఈ చివరికి వచ్చేటప్పుడు, వీడియో చివరికి వచ్చేటప్పుడు వెళ్ళినప్పుడు మీకు అర్థమైపోతుంది. నేను ఆళ్ళకిలాగా గడ్డి తినే వ్యక్తిని కాదు. ఎవరు తప్పు చేస్తే వారికే శిక్ష పడాలి తప్ప ఆ వెనకాల ఉన్న కులం ఏం చేస్తుంది, వాళ్ళ వెనకాల ఉన్న కుటుంబం ఏం చేస్తుంది, వాళ్ళందరూ ఉన్న పార్టీ ఏం చేస్తుంది అని నేను మాట్లాడతాను. కానీ మరి ఇక్కడ కారంచేడు ఘటన ఒక పార్టీకి, అప్పుడు కనీసం ఇంకా ఈ భూమి మీద కూడా రాని లోకేష్ గారికి ఆపాదించేటప్పుడు మరి ఇది కూడా ఆపాదించాలి కదా. అప్పటికే మాలల సామాజిక చైతన్యం చూసి వారు లేకపోతున్న అగ్రకులస్తులు రవి అనే ఒక దళిత పోస్ట్ గ్రాడ్యుయేట్ యువకుడు చూపించిన ఆత్మాభిమానాన్ని జీర్ణించుకోలేపారు. 1991 జూలై 7న సినిమా హాల్లో పొరపాటున కర్రీ శ్రీనివాసరెడ్డి అనే యువకుడి కాలుకి రవి కాలు తగిలిందటండి. సినిమాకి వెళ్ళినప్పుడు ఒకరి కాలు ఒకరి చేతిలో ఒకరు తగులుతాయి కదా. ఆ తగలటం ఒకవేళ ఎవరన్నా ఒక అమ్మాయికో లేకపోతే ఎవరికైనా ఒక మహిళకు తగిలిందనుకో, సరే ఒకవేళ అపార్థం చేసుకున్నారంటే అర్థం ఉంది. కర్రీ శ్రీనివాసరెడ్డి గారట, ఆయన మగోడే, రవి ఈయన మగోడే, కాలు తగిలిందట. పొరపాటున తగిలిందని చెప్తున్నా వినకుండా మీరు కొంచెం చదువు అప్పగానే కళ్ళు నెత్తుకొచ్చి ఏం తిట్టాడట. రవి ఎదురు తిరిగి ఘర్షణ పడ్డాడు. ఆ గొడవలో శ్రీనివాసరెడ్డిని రవి కొట్టాడు. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు
ఎవడొంట్లో ఎంత బలం ఉందనేది ఆడిగే తెలుస్తుంది తప్ప మన కులాన్ని బట్టో లేకపోతే మన వెనకాల ఉన్న ధనాన్ని బట్టో ఒంట్లో ఉన్న ఆ పొగరు కానీ ఒంట్లో ఉన్న సత్తు కానీ మారిపోదు. రవి ఒంట్లో ఒక సత్తు ఎక్కువ ఉన్నట్టుంది. ఆ శ్రీనివాస్ రెడ్డి గారిని కొట్టాడట. అహం దెబ్బతిన్న అగ్రకులస్తులందరూ కలిసి మాలలను సాంఘికంగా బహిష్కరించాలని తీర్మానం చేసి వారి భూముల్లో ఆ ఊరి దళితులను పనిచేయనివ్వరాదని నిర్ణయించారు. పైగా దళితులను వారి నివాస ప్రాంతాల్లో రోడ్ల మీద నడవటాన్ని కూడా నిషేధించారు. ఒకసారి ఆలోచించండి. అంటే అక్కడ సామాజిక వెలి జరిగింది, పనికి పిలవట్లేదు. ఒకవేళ ఎవరైనా పనిలోకి వెళ్ళే వాళ్ళు ఉంటే ఆ రోడ్డు మీద కూడా నడవడానికి అవకాశం లేదని వాళ్ళు హుకుం జారీ చేశారటండి. జూలై 12న చుండూరు అగ్రకులస్తులు మోదుకూరు, దండిపాలెం, వలివేరు మొదలైన గ్రామాల వారిని కలుపుకుని మాలపల్లిపై దాడి చేశారు. ఆ దాడిని తిప్పికొట్టడంతో అగ్రకులాలు చల్లా చెదిరి పారిపోయి. జనరల్ గానే మాలలంటే మహర్లు అంటే ఒక సైన్యాధ్యక్షుల వంశం నుంచి వచ్చిన డిఎన్ఏ మాది. దెబ్బలాడికి ఎప్పుడు వెనకాడం, దెబ్బలాడికి ఎప్పుడు రెడీగానే ఉంటాం. ఓ 2 దెబ్బలు తినడానికన్నా, ఓ 10 దెబ్బలు కొట్టడానికన్నా సిద్ధంగా ఉండే డిఎన్ఏ. ఇప్పుడు నేనేదో కులాన్ని బట్టి ఏదో పౌరుషం వచ్చేద్దని ఇంకోటి చెప్పట్లే. ఇప్పుడు మా తాత సైనికుడు అనుకోండి, ఆటోమేటిక్గా నాకు సైనికుడు గుర్తులే కదా వస్తాయి. అప్పుడు అగ్రకులస్తులు దాడి చేశారట మాలపల్లి మీద, తిప్పికొట్టారు. తిప్పికొడితే పొరిగించుకున్నారటండి. దీంతో కండబలంతో మాలలను ఎదుర్కోలేమని గ్రహించి పోలీసుల సాయంతో పథకం వేశారు. ఇక్కడి నుంచి చూడండి. ఎందుకంటే అప్పుడు ఈ ఎవరైతే రెడ్లు దాడి చేస్తున్నారో మాలల మీద, అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి ఉన్నారు. అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెడ్లు మాలల మీద దాడి చేయడానికి స్కెచ్ చేశారట. నేను రాష్ట్రంలో ఉన్న రెడ్లు అందరినీ అంటలేదండి. ఇప్పుడున్న వాళ్ళకి అసలు సంబంధమే లేదు. ఇప్పుడున్న వాళ్ళకి ఈ పాపంలో ఏ విధమైన భాగస్వామ్యం లేదు. ఇప్పుడున్న వాళ్ళు అందరూ అమాయకులే. ఓకేనండి, నేను గతంలో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. దీంతో కండబలంతో మాలను ఎదుర్కోవాలని గ్రహించి పోలీసుల సాయంతో పథకం వేశారు. ఆగస్టు 4న రాజబాబు అనే కుర్రోడు టీ కొట్టు దగ్గర పేపర్ చదువుతుండగా తమ అమ్మాయిలను ఏడిపించాడనే నెపం వేసి కర్రతో కొట్టి తిరిగి వాళ్లే పోలీసులను రక్షణ కోరి మాల పల్లెలను పోలీసు నిర్బంధంలో నిలదీశారు. ఫస్ట్ అయితే టీ కొట్టు దగ్గర కూర్చున్న కుర్రోడు రాజబాబు అనే కుర్రోడిని అటాక్ చేశారు. ఈడు మా అమ్మాయిలను ఏడిపెత్తున్నాడని కారణం పెట్టారు, కొట్టారు. వాళ్లే కొట్టి ఇప్పుడు మాలను మా మీద దాడి చేస్తున్నారండి, మాకు పోలీసు రక్షణ కావాలని ఆ సెక్యూరిటీ కోరారట. కోరితే ముఖ్యమంత్రి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఈజీగా వచ్చేస్తుంది కదా పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు. సినిమాలు కూడా ఉండదు ఇలాంటి స్కెచ్, ఇంకా ఏ సినిమాలను పెట్టలేదండి. పోలీస్ సెక్యూరిటీ పెడితే అదే అదునుగా భావించి ముందుగా అనుకున్న పథకం ప్రకారం పోలీసు వారి సాయంతో చుండూరు, మోదుకూరు మొదలైన గ్రామాల అగ్రకులస్తుల బృందాలుగా ఏర్పడి ఇనుపరాడ్లు, కత్తులు, గొడ్డలతో సిద్ధంగా ఉన్న చోటికే దళితులను తరిమారు. ఇది చూడండి, అసలు చదవడానికి చాలా సింపుల్ గా అనిపించొచ్చింది. వీళ్ళు డైరెక్ట్ గా మాలపల్లి మీదకి వస్తే మాలపల్లిలో ఉన్న మాలల స్థానబలంతో గిరిల్ల తరహాలో యుద్ధం చేసి ఎలాంటి వాళ్ళన్నా తరిమి కొడుతున్నారని వాళ్ళని ఆ పేటలో మనం ఏం చేయలేము. పేట నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి. బయటకు తీసుకొస్తే మనం బయట తీసుకొచ్చి చంపాలని ఎలాంటి స్కెచ్ చేశారు చూడండి. ఆ సమయంలోనే ఇది త్రిశూల వ్యూహానికి అమ్మ మొగుళ్ళు లాంటి వ్యూహం వేశారు. అంటే మరి డైరెక్ట్ గా ఇప్పుడు రెడ్లు వెళ్ళి అక్కడ ఉన్న మాలలు కొడుతున్న మాలలు పరిగెట్టరు, మళ్ళీ తిరిగి పరిగెట్టించారట. అందుకని పోలీసులను పంపించారు. ఈసారి పోలీసులను పంపించి, పోలీసులారా ఇదిగో మీకు ఈ రోడ్డు ఉంది లోపలికి వెళ్ళడానికి తూర్పు నుంచి, మీరు తూర్పు నుంచి కనుక వెళ్తా ఉంటే వాళ్ళు మీరు తూర్పు నుంచి వస్తారో వాళ్ళు పడవరకు పరిగెట్టుకొస్తారు. వాళ్ళు పడవరకు పరిగెట్టుకొస్తే మేము అక్కడ ఆల్రెడీ కాసుకుని ఉంటాం. యుద్ధంలో శత్రువులకి వేస్తారు చూడండి ప్లాన్, అలాంటి ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ వేస్తే వాళ్ళని ఏం చేస్తారు, దళితులు పోలీసులు వస్తున్నారు కదా వాళ్ళ దగ్గర తప్పించుకుందాం అని అనుకుంటారు కదండి. వాళ్ళ పోలీసులు ఇలా రావడం చూసి వాళ్ళు ఇలా పరిగెట్టారు. అంటే తూర్పు పడమరా నేను జస్ట్ ఊహాజనితంగా చెప్పాను, కానీ అక్కడ అది జరిగింది. పోలీసులు ఒక వైపు నుంచి వస్తుంటే దానికి వ్యతిరేక దిశలో మాలలు పరిగెట్టారు బయటికి. ఈ విషయం తెలియక అటువైపే పరుగులు తీసి వారికి చిక్కేశారు. అక్కడ సరిగ్గా కాసు కూర్చుని ఉన్నారు వీళ్ళు. సరిగ్గా 4-5 గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తులందరూ కూడా కర్రలు, కత్తులు, బరిసెలు పట్టుకుని ఎక్కడైతే కాసు కూర్చున్నారో అక్కడికి వెళ్ళి లేగదూడల్లో దొరికేశారండి వాళ్ళకి. ఇదండి యుద్ధం అంటే. యుద్ధం చేసి పద్ధతి ఇదా? ఆలోచించండి. కొత్త కాలువ గట్ట మీద దళితులను తరుముకుంటూ వెళ్లిన అంతకముఠాకు 1వ నెంబర్ పిల్ల కాలువ వద్ద మండు రమేష్ దొరికాడు. అతన్ని దారుణంగా హతమార్చి మృతదేహాన్ని పిల్ల కాలువలో పడేశారు. తర్వాత 2 అంతకముఖులు మోదుకూరు రైల్వే గేట్ దగ్గర కలుసుకున్నాయి. అక్కడ వారు జాలాది ఇస్సాకు, అంగలకుదురు రాజమోహను, సంకూరు సంసోను, దేవరపల్లి జయరాజులను చుట్టుముట్టి హతమార్చారు. పరిగెట్టుకుంటే వెళ్ళిపోతే పోలీసులు వస్తున్నారు కదని పరిగెడుతున్నారు. పోలీసులు అంటే అరజైన వస్తారు అనుకుంటారు కానండి, ఆ సమయంలో మరి ఇంత మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు కంగారులో పరిగెట్టేవాడు ఏం చేస్తాడు, కర్ర కత్త పట్టుకుని పరిగెట్టాడండి, ఉన్న పళంగా పారిపోతాడు. పోలీసులు వస్తున్నారు అనగానే ఉన్న పళంగా ఆ లుంగి కట్టుకున్నాడో లేదో కూడా తెలియకుండా పరిగెడతాడు. అంటే అలా బెదిరించి ఆ భయభ్రాంతుల్లో ఉన్న వ్యక్తి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే ఆ భయభ్రాంతుల్లో ఉన్న వ్యక్తిని సడన్ గా ఒక మూక పట్టుకుని అక్కడికక్కడే చంపి గోనుల్లో చుట్టేసండి కాలంలో వాడేయారటండి. గోనుల్లో చుట్టి ముఠాలుగా ఏర్పడి శవాలను దగ్గరలో ఉన్న పశువుల కోటంలోకి ఇచ్చుకెళ్లారు. గోతాల్లో కుక్కి కట్టేశారు. 4 శవాలను వేర్వేరు చోట్ల కాలువలో పడేశారు. మిగతా వారు తప్పించుకుని పారిపోయి ఉంటారు అనుకున్నా ఆగస్టు 8న అంగలకుదురు జాలాది మత్తయ్య శవం ఉన్న గోతం
తుంగభద్ర కాలంలో దొరకడంతో అనుమానం వచ్చి మిగతా వారి కోసం వెతకగా కొంచెం దూరంలో మల్లెడి సుబ్బారావు శవం దొరికింది. అక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఇంటూరి లాకుల వద్ద జాలాది ఇమ్మానియల్, మండ్రు రమేష్ మృతదేహాలను మూటలో, ఇంకొంచెం దూరంలో మోదుకూరు ఆలపాడు రోడ్డు దగ్గర ఓ పంట కాలంలో సంకురు సంవత్సరం శవం గొంతు దొరికాయి. ఇది మొన్న ఏదో దమ్మనో సినిమా వచ్చిందండి ఎన్టీఆర్ గారిది. ఎన్టీఆర్ గారి సినిమాలో ఎన్టీఆర్ గారి వర్గానికి సంబంధించిన వాళ్ళని అలాగే కట్టి చంపేసి మూటలు కట్టేసి నీటిలో పాడేసి ఉంటారు. అసలు ఆ సీన్ చూస్తే మనకి అది సినిమా అని తెలిసినా కూడా చాలా భావోద్వేగానికి గురవుతాం. అక్కడి నుంచే ఎన్టీఆర్ కూడా కత్తి తీసుకుని ఇంక అందరిని నరకడం మొదలు పెడతాడు ఆయన ఆ సినిమాలో. ఆ ఘటన ఇయో చుండూరులో ఇది రియల్ గా జరిగిందండి. ఇదేమి ఆషామాషి విషయం కాదండి ఇది. కానీ ఇప్పుడు కారంచేడులో దాడి జరిగితే కమ్మలో మనకు శత్రువులు అని చెప్పినప్పుడు, కారంచేడులో కమ్మవారు మాదివారి మీద జరిగిన దాడికి మొత్తం దళితులకి శత్రువులుగా కమ్మవారిని మార్చగలిగారు. ముఖ్యంగా ఇక్కడ మాలల మీద జరిగిన దాడి చుండూరులో. మాలలు ఎవరు టీడీపీలో ఉండొద్దని చెప్తుంటారు చాలా మంది మేధావులు, కానీ మాలలందరూ వైసీపీలో ఉంటారంటారు. మరి ఇక్కడ మాలల్ని జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు చంపినప్పుడు మరి మాలలు ఎలాగా ఎందుకు ఉండాలి వైసీపీలో, ఎందుకు ఉండాలి జగన్ రెడ్డి దగ్గర అంటే మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఇంకో దారుణం ఏంటంటే చుండూరులో ఇప్పుడు కారంచేడు విషయంలో శిక్షలు పడ్డాయి. ఎవరైతే మెయిన్ ముద్దాయి అని భావించామో ఒక సీఎం గారు వియ్యంకుడిని చంపారు, కౌంటర్ అటాక్ జరిగింది. ఆ కౌంటర్ అటాక్ చేసినప్పుడు కూడా ఆ సీఎం గారు వియ్యంకుడు గారు అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన క్షమాపేక్ష లెటర్ ఇచ్చాడట, సరే మేము క్షమించామండి అని. కానీ చుండూరులో ఏం జరిగింది తెలుసండి? ఈ విషయంలో నేను మన పివి సునీల్ కుమార్ గారిని అప్రిషియేట్ చేస్తున్నానండి. పివి సునీల్ కుమార్ గారు పుస్తకం రాశారు తూ అని చెప్పి. ఆ పుస్తకంలో ఆఖరి పేజ్ ఉంది, ఆఖరి పేజ్ చదివి వినిపిస్తాను వినండి. కింద కోర్టులో ఈ చుండూరు నరమేధం చేసిన వాళ్ళందరికీ కింద కోర్టులో శిక్షలు పడ్డాయి. శిక్షలు పడితే హైకోర్టుకి వెళ్ళారట. హైకోర్టుకి వెళ్తే అక్కడ జరిగింది ఏదో చిన్న సన్నివేశంలో రాశాడు ఈయన. కింద కోర్టులో శిక్ష పడిందని సంబరపడ్డాం, కానీ పెద్ద కోర్టులో ఆళ్ల కులపోడి దగ్గరికి మళ్ళా ఎక్కింది కేసు. పెద్ద కోర్టులో పెద్ద జడ్జి గారు కదా అన్యాయం జరగదనుకున్నాం అని రాశారు ఇక్కడ. అయితే ఆ జడ్జి గారు ఏమడిగారంటే ఏంటండి, ఇంకా కులాలు ఎక్కడ ఉన్నాయి అన్నాడు జడ్జి గారు. ఈయన పేరేటి అని అడిగాడట పక్కన ఉన్న ఆయన. ఎంగల్ రెడ్డి అటండి ఆయన పేరు. ఇంకా కులాలు ఎక్కడ ఉన్నాయి, అంతమందిని చంపితే ఒక్కడు కూడా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, ఇది తప్పుడు కేసు అన్నట్టండి ఆయన. చూడండి ఒకసారి, ఏ పార్టీ అయితే మంది అనుకుంటున్నామో, ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన మేనమావులు అనుకుంటున్నామో, మరి ఒక రకంగా ఆల్మోస్ట్ అది ఆ కాంగ్రెస్ పార్టీ హయాంలో, నేను కాంగ్రెస్ పార్టీని ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నేను తప్పు పట్టట్లే, కానీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వీళ్ళ చేతుల్లో చెప్పు చేతల్లో ఉంది. వీళ్ళ చెప్పు చేతల్లో ఉంది కాబట్టి కనీసం నరికినోళ్ళకి శిక్ష కూడా వాళ్ళకి తెలుసండి. అందరూ బయటకు వచ్చేసారట అందరూ. ఆ చుండూరు ఘటనలో చంపేసిన శవాల్ని ఈ గొంతు సంచుల్లో కట్టి కలవలు పాడేశారు కదా, ఈ అన్నింటినీ కూడా తీసుకెళ్లి పోస్ట్ మార్టం కానీ పెడితే ఆ పోస్ట్ మార్టం చేసే డాక్టర్ అతను కూడా దళితుడేటండి. అతను మాలోడే ఉంటాడు. ఈ శవాలో వీటి పరిస్థితి చూసి ఏంటి నా జాతి ప్రజలు ఇంత దారుణంగా అయ్యారు అనుకున్నాడు, లేకపోతే ఇప్పుడేలా చంపారు మమ్మల్ని కూడా ఇలా చంపేస్తారు అనుకున్నాడు, లేదా మేము చెప్పినట్టు కనుక నువ్వు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకపోతే నీ భార్య బిడ్డలను చర్చేస్తాం, వాళ్ళని కూడా చంపేలాగా గౌతంలో కట్టి పారేస్తామని బెదిరించారు. ఆ పోస్ట్ మార్టం చేసే డాక్టర్ కూడా సూసైడ్ చేసుకున్నాడంటే అదే పోస్ట్ మార్టం రూమ్ లో. ఇంత దారుణమైన విలనిజం వేరే ఎక్కడా లేదు చరిత్రలో. కానీ మరి ఇప్పుడు ఎందుకు మొన్న ఏదో కారంచేడు ఘటన దినోత్సవం అని చెప్పి అది ఏదో నిరసనలని నల్ల బ్యాడ్జీలని ఇన్ని మాట్లాడిన వైసీపీలో ఉన్న ముఖ్యంగా మాల నాయకులు అడుగుతున్నాను నేను. ఇక్కడ మాలల్నే చంపారు, చంపితే వాళ్ళకి కనీసం శిక్ష కూడా పడే పరిస్థితి లేదు. మీరు ఎలాగ ఆ పార్టీలో కొనసాగుతున్నారు? మీరెందుకు ఆ పార్టీలో ఉన్నారు నాకు అర్థం కాలేదు. తెలుగుదేశం పార్టీ ఏంటి ఏమన్యాయం చేసింది? మాలలకు ఏమన్యాయం చేసింది? మాదిగలకి ఏమన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ? అప్పుడున్న ఒక గ్రామంలో జరిగిన దాన్నే వాళ్ళు ప్రాతిపదిక తీసుకుని ఇప్పటికింకా మాదిగల పట్ల కన్సర్న్ చూపిస్తారు తెలుగుదేశం పార్టీ ఇప్పటికింకా. కానీ మరి ఈ చుండూరులో ఇంత దారుణం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజు దాన్ని ఖండించాడా? చుండూరు ఘటన నేను ఖండిస్తున్నానని చెప్పి ఎప్పుడని చెప్పాడా? అరే నిన్న కాక మొన్న సుధాకర్ గారిని, సుబ్రహ్మణ్యాన్ని, చీరాల కిరణ్ కుమార్ని మళ్ళీ ఇక్కడ కూడా చంపేశారు. చాలా మంది మాలలను చంపేశారు, మాదిగలు చంపేశారు. చంపిన వాళ్ళు కూడా ఆయన ఇంకా నీ సపోర్ట్ అన్నాడు కదా. ఏంటండి ఈ ద్వంద్వ వైఖరి ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు మాలలు అలా తెలుగుదేశం పార్టీలో ఉండకూడదు అంటారు ఏంటి నాకు అర్థం కాదు. రండి ఎవడైనా డిబేట్ చేద్దాం రండి. మాలల్ని ఇప్పుడు నిజం మాలలు ఒకళ్ళు కాదండి, మాలలకి కమ్మల శత్రువులు కాపుల శత్రువులని ప్రచారం చేస్తున్నారు. మరి రెడ్లు శత్రువులని ఎందుకు ప్రచారంలో లేదు? ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం జరిగిన ఒక గొడవను పట్టుకుని మరి కమ్మలు మొత్తం దళితులకు శత్రువు అని ప్రచారం జరిగినప్పుడు దానికన్నా 4 సంవత్సరాల తర్వాత జరిగింది, 4, 3 ఎన్నో సంవత్సరాలు. మరి చుంటూరులో జరిగిన ఘటన వల్ల రెడ్లు దళితులకు శత్రువులు అనే ప్రచారం ఎందుకు లేదు? ఇదే ఇక్కడ నేను అడిగే అసలైన ప్రశ్న. అక్కడక్కడ కాపులు దాడి చేస్తున్నారు కాబట్టి కాపులు దళితులకు శత్రువులు అని చెప్పి ఒక క్రియేషన్, ఒక ప్రచారం నడుతుంది ఈ రాష్ట్రంలో. ఇంత దారుణమైన మారణకాండం చేసిన వాళ్ళు కూడా కులం ప్రాతిపదికన వాళ్ళకి శిక్ష పడకుండా వదిలేశారట, వాళ్ళందరినీ బయటకు వదిలేశారంట అనే ప్రచారం ఎందుకు లేదు ఈ రాష్ట్రంలో? ఎందుకు లేదని చెప్పనండి. ఆ రోజు జరిగిన ఘటన, కారంచేడు ఘటనని
ఒక కులానికి ఆపాదించి తద్వారా ఒక పార్టీని డిఫేమ్ చేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ బాగా ఉపయోగించుకుంది. అలాగే కాపులు దళితుల మీద దాడి చేస్తారు, కాపులు దళితుల మీద దాడి చేస్తారని ఈ ప్రచారం కూడా వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత బాగా జోరందుకుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పోడంటే మేము అందరూ ఊహించిన దానికన్నా, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ బ్యాచ్ అనుకున్న దానికన్నా 100 రెట్లు గొప్పోడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చుంటూరులో ఇంత దారుణ మారణకాండ జరిగినా దాన్ని రాష్ట్రంలో ఉన్న రెడ్లందరికీ ఆపాదిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయించలేదు. అంటే ఆ రెడ్ల మీద కూడా ఆయనకున్న కన్సర్న్ చూడండి. ఎవరో కొద్దిమంది చుండూరులో రెడ్లు చేసిన తప్పుకి ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్లందరినీ మనం ఎలా తప్పు పడతాం అనుకున్నాడు ఆయన. మరి లేకపోతే ఆయన చేయించవచ్చు కదా ప్రచారం. అయితే అప్పుడున్న జనార్దన్ రెడ్డి గారు అనే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఈ దారుణ మారణకాండని అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి కూడా అంటకట్లేదండి. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టి ఇదిగో కాంగ్రెస్ హయాంలో ఓ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న ఈ సమయంలో ఇగో రెడ్లెళ్ళి మాలపల్లి మీద పడి మాలల్ని ఓచకోత కోసారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల నిరంకుశ వైఖరి అవలంబించింది అన్నప్పుడు ప్రచారం చేయలేదండి. ఎందుకంటే ఎక్కడో గ్రామంలో జరిగింది ఒక పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? అలా మాట్లాడడం తప్పు అని ఆలోచించాడు ఆయన. మరి అదే ఆలోచన మీకుందా? వైసీపీలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, అదే ఆలోచన మీకుందా? ఇది అర్థం చేసుకోవాలండి. చుండూరుకి కారంచేడుకి చాలా చాలా అంటే 10 times ఎక్కువ తీవ్రత ఉంది. మేము ఇంకా చెప్పాలంటే అనాథరైజ్డ్గా 24 మంది చనిపోయారు అంటున్నారు. 24 మంది చనిపోయారు, మిగతా వాళ్ళు గల్లంత అయిపోయి డెడ్ బాడీలు దొరకలేదు అంటున్నారు. ఆ రోజు జరిగిన సంఘటన జరిగిన రోజు న్యూస్ పేపర్ క్లిప్ కూడా నా దగ్గర ఉంది. ఇది ఎప్పుడంటే డేటు 9/8/1991 ఆంధ్రజ్యోతిలో పడిందండి. భయం గుప్పట్లో చుండూరు 8 మృతదేహాలు లభ్యం, మరో 20 మంది గల్లంతని రాశారు. ఆ రోజు ఏమైపోయారు వాళ్ళందరూ. ఇప్పుడు మరి మొన్న ఎవడాడు ప్రదీప్ రెడ్డి గారు, చింతా ప్రదీప్ రెడ్డి అనేవాడు వీడియో మాట్లాడి అక్కడ ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళారు లోకేష్ గారు. ఆ స్కూల్ కట్టింది ఎవరైనా అక్కడ ఆ స్కూల్ బయట విగ్రహం ఉంది. ఎవరంటే అయినా చుండూరు ఘటనకు కారణం అని భావిస్తూ అరెస్ట్ అయిన వ్యక్తి, ఆ ఘటనకు బాధ్యుడిగా మర్డర్ అయిపోయిన వ్యక్తి. అయితే ఆ స్కూల్ కట్టింది ఆయననేమో, లేకపోతే స్థలం ఇచ్చింది ఆయన అయి ఉంటది. అక్కడ ఆ బొమ్మ ఉంటే, ఆయన విగ్రహం ఉంటే ఎవరో హెడ్ మాస్టర్ ఎవరో వచ్చి దండేమన్నారు, దండేశాడే. ఇంత ఆలోచించలేరు. అప్పటికప్పుడు జరిగిన ఆ సన్నివేశాల్లో ఇంతలాగా 50 సంవత్సరాల క్రితం అది జరిగింది కదా, ఇది అంత ఎవరికి ఎలగదండి. దానికి ఆ చింతా ప్రదీప్ రెడ్డి అనేవాడు ఆ విగ్రహాన్ని దండేశాడంటే దళితుల ఊచకోతను ఆయన సమర్థించాడు, దళితుల్ని ఎలా చేసిన సమర్థించాడు. ఇలా మాట్లాడిన ఎదవ రే ప్రదీప్ రెడ్డి, మీరు చుండూరులో మీ కులస్తులు చేసింది అది. మీ కులం నాయకుడు, మీ కులంలో ఉన్న వ్యక్తి ఒక జడ్జిగా ఉంటే నేరస్తులను కూడా శిక్ష లేకుండా బయటకు వదిలేసిన క్రమం అది. ఈ రోజన్నా దాని మీద సానుభూతి వ్యక్తం చేసేవారా నువ్వు? నేను వైసీపీలో అందరినీ అడుగుతున్నాను, వైసీపీలో ఉన్న రెడ్లందరినీ అడుగుతున్నాను. మీరు కారంచేడు గురించి మాట్లాడాలంటే చుండూరు గురించి మాట్లాడండి. అప్పుడు మీరు కారంచేడు గురించి కూడా మాట్లాడండి. ఆ వైసీపీలో ఉన్న మాలలను అడుగుతున్నాను. ముఖ్యంగా కారంచేడు ఘటన మాదిగ వారికి కమ్మ వారికి మధ్య జరిగిన ఘటన. దాని మీద ఇంత గొడ్డలు చెప్పుకుంటున్న మీరు చుండూరులో మాలవారికి రెడ్డి వారికి జరిగిన దాని మీద ఎందుకు మాట్లాడరు? ఎందుకు ప్రశ్నించరు? అంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి. అది మళ్ళీ మాలలో టీడీపీలో ఉండకూడదు అంటారు. అదేంటో నాకు ఇప్పుడు అర్థం కాదు. మీరు ఒకసారి లెక్కలు తీయండి, ఎవడైనా సరే ఓపెన్ అవ్వతున్నాను. కమ్మవారు మాలవారి మీదో మాదిగ వారి మీదో చేసిన దాడులు ఓ 10 సంవత్సరాలు తెస్తారు, 20 సంవత్సరాలు తెస్తారు, తీయండి ఎఫ్ఐఆర్ ఎన్ని ఉంటాయో. నాకు తెలిసి చాలా అంటే చాలా 0.1% కూడా ఉండవేమో అనుకుంటాను నేను. ఎందుకంటే ఈ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంత గమ్మని ఎవరి మీద గొడవలకు వెళ్ళటం, ఎవరిని కొట్టడం, ఇది చేయటం. నేను చిన్నప్పటి నుంచి సాలకోటలో బతికాను. చిన్నప్పటి నుంచి నేను కమ్మలను చూస్తూనే ఉన్నాను. ఎప్పుడో మరీ తప్పదంటే తప్ప వాళ్ళ ప్రతి చీటికి మాటికి గొడవ పెట్టుకోవడం, పక్కనికి వెళ్ళడం, ఇది చేయడం నేను చూడలేదు. ఎవరో ఒకరిద్దరు ఉంటూ ఉండొచ్చు, అన్ని కులాల్లోనూ చిల్లరగాళ్ళు ఉంటారు. కానీ మెజారిటీని బట్టే కదా మనం కులాన్ని ఒక నిర్ణయానికి రావాలి. తీయండి. ఒకవేళ దళితులకి ముఖ్యంగా మాలలకి కమ్మోళ్ళ శత్రువులు, మాలలు టీడీపీలో ఉండకూడదని ఎవడైతే మాట్లాడుతున్నాడో ఎఫ్ఐఆర్ తీయండి బయట. మాలల్ని రాష్ట్ర చరిత్రలో ఓచకోత కూర్చున్న వాళ్ళు ఏ కులస్తులో తీయండి, చరిత్ర తీయండి, చుండూరు చరిత్ర తీయండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మనం ఉండకూడదా, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పార్టీలో ఉండకూడదని తెలుస్తుంది, వచ్చే తరాలకు తెలుస్తుంది.